ఆ ఎర్రని కాంతులలో, ప్రేమ కాంతులలో ముంచుతుంది, ముంచి మనసు కడుగుతుంది. ఇప్పుడు ఒకసారి అటు తిరిగి ఆవిడ పాదముల వంక చిత్తశుద్ధితో నమస్కరించినప్పుడు, అందుకని దాన్ని సరణి, ప్రవాహమని వదిలిపెట్ల, శ్రీసరణి. అది పరమ పవిత్రము, అది జీవితములకు ఉద్ధారకము. అప్పుడు మనసు కడగబడింది, మనసంతా కూడా నిశ్చలంగా నిర్మలంగా ఉంది, ఏ మలినము లేదు. ఇప్పుడు అందులోంచి సంకల్పములు ఏవొస్తాయి? సత్సంకల్పములు వస్తాయి. 10 మంది సంతోషానికి మనం ఏం చేద్దాం? మనం ఒక్కళ్ళం బాగుపడడం కాదు, 10 మంది బాగుపడాలి. నేను ఎక్కడైనా ఉన్నాను అంటే ఆయన ఉన్నారు, మనకేం బెంగ అని 10 మంది సంతోషించాలి. అంతేకాని బాబోయ్ ఆయన ఉన్నారు అక్కడ అని రావడానికి భయపడకూడదు. అది గౌరవం చేత రావడానికి సంశయించచ్చేమో, కానీ భయపడవలసిన అవసరం కలగకూడదు. ఒక వ్యక్తిని చూస్తే ఆయన ఉన్నారు అది 10 మంది ఊరట పొందాలి. నీ నడవడి చేత 10 మంది ఆదర్శాన్ని పొందాలి. నీ మాటల చేత 10 మంది శాంతిని పొందాలి. నువ్వు చేసే పనులు నీకు, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఉద్ధారకములు కావాలి. అటువంటి సత్క్రియలు చెయ్యాలి అంటే సత్సంకల్పములు కలగాలి. సత్సంకల్పములు కలగాలి అంటే మనసు యందు ఉన్నటువంటి మాలిన్యము తొలగాలి. అది నీటితో కడిగేది కాదు. అది కడగగలిగినది ఏది అంటే అమ్మవారి యొక్క కారుణ్యం ఒక్కటే కడుగుతుంది. ఆ కాంతి ఏది అంటే ఆ ఎర్రటి కాంతి మన మనసులో ఉన్న మలినములను కడిగి సత్సంకల్పములు చేయించి సత్క్రియల వైపుకి నడిపిస్తుంది, ధర్మాన్ని పట్టుకునేటట్టు చేస్తుంది. అంతేగాని ఈ ఒక్కదానికి ధర్మం వదిలేద్దాం లేదు అని తప్పు పని చేయించదు. ధర్మైక నిష్ఠ కరీ చంద్రార్కానలభాసమానలహరి, అది క్రమం. ఈ పూలదండల అది శంకరుల ప్రజ్ఞ. అలా గుదిగుచ్చుతారే అంటే మీరు ఒక శ్లోకాన్ని చదువుతున్నారు అంటే అంతర్లీనంగా జగద్గురువుల యొక్క ఉపదేశం ఉంటుంది. అందుకోగలిగిన వాడికి శంకర భగవత్పాదులే ఆ శ్లోక రూపంలో కూర్చుని బిడ్డ ఇలా బ్రతకరా అని ఉపదేశం చేస్తూ ఉంటారు. అది శంకరాచార్యుల వారి ఉపదేశంగా స్వీకరించగలిగిన వాడి జీవితం ఖచ్చితంగా అభ్యున్నతి పథంలోకి వెళ్ళిపోతుంది. అందుకే చంద్రార్కానలభాసమానలహరి త్రైలోక్య రక్షాకరి. ఆ తల్లి అసలు ఆమె యొక్క లక్షణము కేవలము రక్షణయే. మీరు ఒక్క మాట బాగా ఆలోచించండి. భగవంతుడు అన్న మాట నేను ఎప్పుడైనా వాడాననుకోండి, ఆయన చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కారుణ్యముతో కూడుకున్నదే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.